దొంగ ఓట్ల నమోదుపై తీవ్ర స్థాయిలో మండిపడిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై మా ప్రతినిధి వర్మ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లాలోని స్వగ్రామైన నారావారిపల్లెలో చంద్రబాబు పర్యటించారు. అనంతరం తిరుపతిలో ఎవరైతే చంద్రగిరి ఇన్ఛార్జిగా ఉన్న పేర్ని నాని దొంగ ఓట్లపై నిరసన వ్యక్తం చేస్తూ గాయపడ్డ ఆ పులివర్తి నానిని కాసేపటి క్రితమే పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే 6 నెలలుగా టీడీపీ తరపున తాము పెద్ద ఎత్తున ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై పోరాటం చేస్తున్నాము, అయినా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన విమర్శ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా చంద్రగిరిలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. దానిపైన పోరాటం చేస్తున్న తమ నాయకులు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి వరకు పరిస్థితులు దారితీస్తాయంటే అంచనా వేసుకోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, అలాగే చిత్తూరు సీనియర్ నేత సిఆర్ రాజన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు దొంగ ఓట్ల పైన దానిపైన టీడీపీ తరఫున చేస్తున్న పోరాటం పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు దీన్ని? మనం ఇచ్చిన కంప్లైంట్ల మీద ఎలాంటి స్పందన లేదు. ఎలక్షన్ ఆఫీసులుగా ఉన్నటువంటి కలెక్టర్ల మీద వాటి మీద వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి జరుగుతూ ఉంది. అందువల్ల వాళ్ళు కూడా తీయలేకపోతున్నారు. ఆధారాలతో పాటు మనం ఇచ్చినప్పటికి కూడా దొంగ ఓట్లను ఏది తీయడం లేదు. జనరల్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని కబ్జాలు చేస్తుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ని కూడా కబ్జా చేసింది. దాంట్లో కూడా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి వీళ్ళే క్రియేట్ చేసుకుని ఓట్లన్నీ కూడా వీళ్ళే లాగిన్ అయిపోయి వీళ్ళే ఓట్లంతా ఎక్కించేసుకుంటున్నారు. దీనికి కరెక్ట్ మార్గం ఏంటంటే ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఒక డైరెక్షన్ అన్నా మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఒక డైరెక్షన్ తేగలిగితే. చంద్రబాబు చేసిన సూచనను ఏదైతే ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేయాలన్న సూచనను కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఎలక్షన్ కమిషన్ కానీ రిసీవ్ చేసుకుంటుందని భావిస్తున్నారు? 100% రిసీవ్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఉంది, ఐడియా ఉంది. దీని మీద ఇంతకుముందు కూడా చర్చ జరిగింది. ఆధార్ కార్డు లింక్ చేయాలనేది కూడా చాలామంది లింక్ చేసుకున్నారు. ఓట్లు ఎగిరిపోతుందని భయపడే వాళ్ళందరూ కూడా లింక్ చేసుకున్నారు ఆధార్ కార్డుని. అలాగే ఈ దొంగ ఓట్లు కూడా లింక్ చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా. ఇంకో వ్యాఖ్యలు చేశారు. రాత్రిపూట వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎలక్షన్ కమిషన్ ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మరీ దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. ఎక్కువగా చిత్తూరు జిల్లాలో ఈ తతంగం జరుగుతుంది అంటున్నారు. ఏమంటారు? అవును, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. మిగతా చోట్ల ఎక్కడా లేదు ఈ విధంగా. అందులో చంద్రగిరి చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ కంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ జరుగుతూ ఉంది. ఇది ఎంప్లాయీస్ని లోపరుచుకొని వాళ్ళని, ఎంత ఎలక్షన్ కమిషన్ అయినా ఎంప్లాయీసే కదా, వీళ్ళే కదా చేయాల్సింది. వాళ్ళు లోపరుచుకొని మనం కంప్లైంట్ చేసిన మన అబ్జెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎవరు పరిశీలించకుండా దాన్ని అలాగే రిటైన్ చేస్తూ కొత్త ఓట్లు యాడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది సీనియర్ నేత సిఆర్ రాజన్ కూడా చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం పొలిటికల్గా కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సంక్రాంతి వేడుకల కోసమని నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు ఈ ఎలక్షన్ సంబంధించి దొంగ ఓట్లు నమోదు పైన టీడీపీ ఏదైతే నిరసన పాల్పడిందో పులివర్తి నాని దానిపైన గాయపడ్డారు. ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ని పరామర్శించారు. ఈ పరామర్శ సందర్భంగా కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కూడా కీలకమైన సూచనలు కూడా ఇచ్చారు. ఓటర్ కార్డును ఖచ్చితంగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని చెప్తున్నారు. గత 6 నెలలుగా ఏపీలో జరుగుతున్న దొంగ ఓట్ల తతంగంపై తాము పోరాడుతున్నామని చెప్పి కూడా చెబుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అర్ధరాత్రి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. అది కూడా వెబ్సైట్లోకి ఏ విధంగా వాళ్ళు లాగిన్ అయి ముందుకు వెళ్తున్నారు అనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా దొంగ ఓట్ల పైన ఎలక్షన్ కమిషన్ పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం పొలిటికల్గా తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పచ్చు. ఇది చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుపతిలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.